హలో ఆల్, ఇంతకుముందు వీడియోలో కామెంట్లో అడిగారనమాట నా హెయిర్కి నేను ఏం వాడతానని చెప్పి. అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా బాగా థిక్గా ఉంటుంది, ఏం వాడతావో ఒక వీడియో చేయొచ్చు కదా అని అడిగారు. అందుకోసమని ఈ మినీ వీడియో అనమాట. పెద్దగా అయితే ఏం యూజ్ చేయనండి, ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్లోనే చేసుకుంటూ ఉంటాను హెయిర్కి. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ వేసేసుకోవాలి. అవిసె గింజలు అంటారు కదా అవి. అలాగే అర స్పూను, లేదు అంటే అర స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు వేసేసుకోవాలి. ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలన్నమాట. నీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదండి, పెద్ద గ్లాసు, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసి అరగంట లేదు అంటే గంట పాటు నానబెట్టేసుకోవచ్చు. ఒకవేళ అంత టైం లేదు అనుకోండి, డైరెక్ట్ అయినా ఉడికించేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ గంట పాటు నానబెట్టేశాను. ఒక గంట నానిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. ఉడికించేటప్పుడు మాత్రం ఎక్కువసేపు అస్సలు ఉడికించకూడదు, ఫిల్టర్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. 10 నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుంది. 7 నుంచి 10 నిమిషాలండి, అంతకంటే ఎక్కువసేపు అస్సలు ఉడికించకూడదు. కాసేపటికే ఇలా నురగ వస్తుందన్నమాట. ఇంకా అలానే ఉడికిస్తూ ఉన్నామంటే మెంతులు వేసాం కాబట్టి ఇలా ఎల్లో కలర్ కనిపిస్తుంది మనకి. మెంతులు ఒకవేళ వేసుకొని వాళ్ళు ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్తో అయినా కూడా చేసేసుకోవచ్చు, లేదు అంటే ఇలా 2 వేసుకొని అయినా చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అయితే చేస్తూ ఉంటాను. జిగురుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. వేడి మీద మాత్రమే ఫిల్టర్ చేసుకోవాలండి. కొంచెం లేట్ అయిందనుకోండి ఫిల్టర్ చేయడానికి అస్సలు రాదు, క్లాత్లో వేసి బాగా పిండాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే ఇంకా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా ఉడికించేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే ఇదే హెయిర్కి అప్లై చేస్తాను. అలాగే మిగిలిన దాంట్లో కొంచెం షాంపూ వేసేసుకొని దాంతో హెడ్ బాత్ చేసేస్తాను అనమాట. అందుకోసం ఇలా కొంచెం పల్చగా చేసుకున్నాను అనమాట. ఓన్లీ హెయిర్కి అప్లై చేయడానికి అనుకోండి ఇంకా కొంచెం థిక్గా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇంకా హెయిర్కి అప్లై చేసేసుకొని గంట నుంచి 2 గంటల పాటు అలానే ఉంచేసి తర్వాత హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా చెప్పాను కదండి, ఇందులోనే కొంచెం షాంపూ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి హెయిర్ వాష్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి బాగా కండిషనర్ లాగా ఉంటుందన్నమాట. మళ్ళీ బయట మనం కండిషనర్ కొనే అవసరం ఉండదు. ఇలా చేసుకొని వీక్లీ వన్స్ ట్వైస్ అయితే హ్యాపీగా చేసేసుకోవచ్చు. నేనైతే వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉంటాను. ఇలానే కాకుండా అప్పుడప్పుడు అలోవేరా కట్ చేసేసుకొని మిక్సీకి వేసేసి అది కూడా హెయిర్కి ఆయిల్ లాగా అప్లై చేసేసుకొని 1 అవర్ 2 అవర్స్ అలా ఉంచుకొని హెడ్ బాత్ చేసేస్తూ ఉంటాను. ఇలాంటి రెమెడీస్తో పాటు సరైన పోషకాహారం కూడా తప్పకుండా తీసుకోవాలి. ఎగ్స్, నట్స్, సీడ్స్, అలాగే ఆకుకూరలు ఇలాంటివి అయితే తప్పకుండా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.